ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 37 అధ్యాయము 5 వచనము. యోబు గ్రంథము 37 అధ్యాయము 5 వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఎవరు చేస్తారంటే మన దేవుడైనటువంటి యెహోవా మన జీవితాలలో మన బ్రతుకులలో చేస్తాడు. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన చేసేటువంటి కార్యములు ఏ విధంగా ఉంటాయి అంటే చాలా గొప్పగా ఉంటాయి. ఆ గొప్ప కార్యములను ఆయన మాత్రమే చేయగలడు. చాలాసార్లు ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా సహాయము కావాలంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాము. ఎవరు మనకి సహాయము చేస్తారు, ఎవరు మనల్ని ఆదుకుంటారు అని మనుషులను వెతుకుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. మనము గ్రహింపలేని, మనము తెలుసుకోలేనటువంటి, మన ఊహ కందనటువంటి సహాయాన్ని ఎవరు చేస్తారంటే మన దేవుడైన యెహోవా చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ఊహ కందనటువంటి గొప్ప కార్యములు మనుషులెవ్వరు చేయలేనటువంటి కార్యాలని, గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావు, ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఈ మాటలు ఆయన నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి కార్యములు చేస్తాడంటే గొప్ప కార్యములు చేస్తారు. మనుషులు చేయలేనటువంటి కార్యాలను, మనుషులు చేయలేనటువంటి పనులను ఆయన చేయగల సమర్థుడు. ఆయన చేస్తాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యములను మన జీవితాలలో చూడగలము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడ, దేవుని కార్యములు మనము చూడాలి అంటే, దేవుని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మనం చూడాలంటే మనము ఆయన వైపు చూడాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితులను బట్టి జారిపోకుండా, పరిస్థితులను బట్టి ఆలోచించకుండా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ఎందుకంటే సర్వ సృష్టికి ఆయన కారణభూతుడు. సర్వ సృష్టిని ఆయన తన మాట చేత, తన వాక్కు చేత సృష్టించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము గ్రహింపలేని కార్యములు చేస్తాడు దేవుడు. మనకి మహిమ కలుగును గాక. మనము చాలాసార్లు శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటాము. అది ఉంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను, అలా జరిగితే బాగున్ను, ఇలా జరిగితే బాగున్ను. ఎందుకు అనుకుంటాము అంటే మనం అలా జరిగితే బాగుంటుంది అని మనం ఆలోచన చేస్తాం. ఈ లోకానుసారంగా మనకున్నటువంటి జ్ఞానమును బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ మన ఆలోచన కంటే ఆయన ఆలోచన గొప్పది. మన ఉద్దేశ్యముల కంటే ఆయన ఉద్దేశ్యములు మహా గొప్పవి. కాబట్టి సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఏ సమయంలో మనకి సహాయము చేయాలి, ఏ సమయంలో ఎలాంటి కార్యము చేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం. మనం గ్రహింపలేని, మనం ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మన ఆలోచనలు లేనటువంటి కార్యాలని ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమందు విశ్వాసం ఉంచుదాం, ఈ వాక్యమందు నమ్మకం ఉంచుదాం. దేవా, నీ మాట నా జీవితంలో జరిగించని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నేను గ్రహింపలేని కార్యం, గొప్ప కార్యములు మా కుటుంబంలో చేయమని, నా జీవితంలో చేయమని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తున్నారు
చూస్తున్నాను. అవును ప్రభువా, నీ కార్యముల కోసము, నీ కృప కోసము ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలున్నారు ప్రభువా. వారిని దర్శించండి. వారు ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నా ఈ మాట చేత గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను.